తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రులందరూ కూడా కొలువు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ పర్యాయం గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. వారి మంత్రివర్గంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మనం ఒకసారి మంత్రివర్గ ఈ కూర్పులో సామాజిక సమీకరణల్ని ఒకసారి మనం పరికించి చూస్తే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం నుంచి వారిని తీసుకోవడం జరిగింది. అట్లాగే పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలి కాబట్టి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తనదైనటువంటి పాత్ర ప్రాధాన్యతను సంతరించుకున్నారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు తమ సామాజిక వర్గం నుంచి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మొట్టమొదటిసారిగా వీరిరువురు అక్కడి నుంచి శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి, నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కింజరపు అచ్చెన్నాయుడు గారు మరొక మారు మంత్రివర్గంలో తనదైనటువంటి పాత్రని వారు పోషించబోతున్నారు. అందరూ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు కాబట్టి అచ్చెన్నాయుడు గారికి స్థానం దక్కదేమో అని అనుకున్నారు. కానీ అచ్చెన్నాయుడు గారి స్థానం దక్కించుకొని తన సత్తా చాటుకున్నారని మనం చెప్పొచ్చు. ఆ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు గారు పొలినాటి వెలమ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. వారి తర్వాత కొల్లు రవీంద్ర గారు గతంలో కూడా మంత్రివర్గంలో ఉన్నారు. 2014 నుంచి 19 వరకు బందరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి కొల్లు రవీంద్ర గారు మరొకమారు మంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాదెండ్ల మనోహర్ గారు గతంలో డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ హయాంలో పనిచేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు తమ సామాజిక వర్గం తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు వారు కూడా మంత్రిగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుంచి ఎంపిక కావడం జరిగింది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు గతంలో శాసన మండలి సభ్యుడిగా ఎంపికై రాష్ట్ర మంత్రిగా రాణించినటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈసారి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేసి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించారు. బలిజ సామాజిక వర్గం. వంగలపూడి అనిత గారు పాయక్రావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వీరు ఎంపిక కావటం, అట్లాగే 2014 నుంచి 19 వరకు కూడా వీరు పాయక్రావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా వీరు ప్రమాణ స్వీకారం చేసి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. సత్యకుమార్ యాదవ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా వీరు ధర్మవరం నియోజకవర్గం నుంచి, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తు ధర్మంలో భాగంగా మంత్రి పదవి సాధించినటువంటి ఏకైక మంత్రిగా సంచలనం సృష్టించారు. వారి తర్వాత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా నిమ్మల రామానాయుడు గారు మనం కూడా తెలుగు రాజ్యంలో చెబుతూ వచ్చాం, నిమ్మల రామానాయుడు గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పిందే జరిగింది. నిమ్మల రామానాయుడు గారు వారు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఎన్ఎండి ఫరూక్ గారు గతంలో రాష్ట్ర మంత్రిగా రాణించినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు మరొక మారు వారు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని ముస్లిం మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి మనం గతంలోకి వెళ్ళి ఒకసారి మనం తరచి చూస్తే ఎన్ఎండి ఫరూక్ గారిని నంద్యాల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నిరసన వెల్లువెత్తింది. బలమైనటువంటి అభ్యర్థికి అవకాశం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారితో చాలామంది నేతలు చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అయినటువంటి ముస్లిం మైనార్టీ ఎన్ఎండి ఫరూక్ గారికి అవకాశం ఇవ్వటం, వారు ఘన విజయం సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం సంపాదించడం సంచలనంగా మారింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే వైకాపాని వీడి తెలుగుదేశంలోకి వచ్చి గెలుపొందినటువంటి వారిలో ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ప్రముఖులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి అందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు ఆశించారు రెడ్డి సామాజిక వర్గం నుంచి. అయితే డాక్టర్ నారాయణ గారి తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి అవకాశం రావటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇక పయ్యావుల కేశవ్ గారు వారు వరుసగా గెలుపొందుతూనే ఉన్నారు. 2014, 2019, 2024 హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ గారు ఇక్కడ వారు స్థానాన్ని సాధించడం జరిగింది, కమ్మ సామాజిక వర్గం. ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ గౌడ్ వీరు కల్లుగీత సామాజిక వర్గం వరుసగా 3 పర్యాయాలు 2014, 19, 24 హ్యాట్రిక్ సాధించారు. అనగాని సత్యప్రసాద్ గౌడ్ మొట్టమొదటిసారి రాష్ట్ర మంత్రివర్గంలోకి అడుగు పెడుతున్నారు. కొలుసు పార్థసారథి గారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి కొలుసు పార్థసారథి గారు వైకాపాని వీడి వీరు నూజివీడ్ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వీరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు హ్యాట్రిక్ సాధిస్తారని మనము తెలుగు రాజ్యంలో పలుమార్లు తెలియజేసాం. కొండెపి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి చెప్పిందే జరిగింది. డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.
అద్దంకి నుంచి 5 పర్యాయాలు ఇప్పటి వరకు గెలుపొందినట్టు. ఒకసారి వైకాపాలో గెలిచినప్పటికీ తెలుగుదేశం శాసనసభ్యుడిగానే తనదైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ కమ్మ సామాజిక వర్గం వారు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కందుల దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గం నుంచి, రాజమండ్రి రూరల్ నుంచి వీరు పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకి విడిచిపెట్టడంతో అక్కడి నుంచి కందుల దుర్గేష్ గారు నిడదవోలు వచ్చి పోటీ చేసి గెలుపొంది ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. గతంలో కందుల దుర్గేష్ గారు కాంగ్రెస్ హయాంలో శాసనమండలి సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. గుమ్మడి సంధ్యారాణి గారు సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వారు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఎస్టీ సామాజిక వర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి గారు వారు చోటు దక్కించుకున్నారు. ఇక బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వీరు భుజం కాస్తూ వస్తున్నటువంటి నేత. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అందరూ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి పేరుని ఊహించారు. అయితే ఎవరు ఊహించిన విధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి స్థానం సంపాదించారు. టీజీ భరత్ వైశ్య సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం ఇస్తూ టీజీ భరత్ కర్నూలు సిటీ నుంచి గెలుపొందారు. వారికి అవకాశం లభించింది. అట్లాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్ సవితమ్మ కురుభ బీసీ సామాజిక వర్గం సవితమ్మకి అవకాశం లభించింది. ఇక రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ కలుగిత సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం నుంచి సుభాష్కి అవకాశం లభించింది. కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం వీరు ఉత్తరాంధ్ర కాపులు వారికి అవకాశం లభించింది బీసీ. ఇక ఉమ్మడి కడప జిల్లాలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈసారి అదృష్టవంతులని చెప్పాలి. మొట్టమొదటిసారి శాసనసభకి పోటీ చేసి వీరి గురించి తెలుగు రాజ్యంలో మనం పదే పదే తెలియజేశాం. రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గెలుపొందబోతున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగాని తెలియజేసినప్పుడు చాలామంది గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎట్లా ఎదుర్కొంటాడని ఆసక్తిగా ఎదురు చూశారు. అట్లాంటిది వరుసగా గెలుపొందుతూ వస్తున్నటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించి 3000 లోపు ఓట్ల ఆధిక్యతతో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించడమే కాకుండా ఏకాఏకిన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం ఇప్పుడు సంచలనాత్మకంగా మారినటువంటి అంశం. మనం మరొకసారి మంత్రివర్గ కూర్పును ఒకసారి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం, నారా లోకేష్ గారు కమ్మ సామాజిక వర్గం, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గం, పయ్యావుల కేశవ్ గారు కమ్మ సామాజిక వర్గం, గొట్టిపాటి రవికుమార్ గారు కమ్మ సామాజిక వర్గం. 24 మందిలో 5 కమ్మ సామాజిక వర్గం నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత బీసీ వెలమల్లో అచ్చెన్నాయుడు మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర, యాదవ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి యాదవ్, గౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాదు, వాసంశెట్టి సుభాష్, ఆ తర్వాత కురుబ సామాజిక వర్గం నుంచి ఎస్ సవితమ్మ. వీరు వెనుకబడిన తరగతుల నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తుంటే డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి ఎస్సీ సామాజిక వర్గం నుంచి షెడ్యూల్ కులాల నుంచి డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముస్లిం మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్ వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీసీలలో కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా మనం ఉత్తరాంధ్ర కాపులు అయితే బీసీలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. మిగిలిన వారిలో ఇక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ పొంగూరు నారాయణ గారు, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మరియు కందుల దుర్గేష్ గారు, మరియు కొండపల్లి శ్రీనివాస్ గారు వీరు కాపు బలిజ ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు 5 కనిపిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 3 రెడ్డి సామాజిక వర్గం నుంచి కనిపిస్తున్నారు. మొత్తం 24 మందితో ఈ కూర్పు జరిగింది. మరింతమంది ఆశావహులు ఉన్నప్పటికీ ఇంకొంతమంది పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అవకాశం దక్కనటువంటి సామాజిక వర్గాలు అత్యంత ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది ఒక రాజకీయ విశ్లేషకుడిగా. కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చినటువంటి బెందాళం అశోక్ కాళింగ సామాజిక వర్గం నుంచి, అట్లాగే కాళింగ సామాజిక వర్గం నుంచి కోన రవికుమార్ తమ్మినేని సీతారాం గారి మేనలుడు, తమ్మినేని సీతారాం గారిని ఓడించినటువంటి కోన రవికుమార్. 2 పేర్లు కాళింగ సామాజిక వర్గం నుంచి మనం ఎదురు చూసాం. అయితే అట్లాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి బీసీ గవర అయినటువంటి గణబాబు, అట్లాగే మరికొన్ని సామాజిక వర్గాలకు మరీ ముఖ్యంగా బోయ సామాజిక వర్గం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది రాయలసీమ జిల్లాలో. గుమ్మనూరు జయరాం వైకాపా అని వీడు తెలుగుదేశంలోకి వచ్చి గెలుపొందారు. బోయ గవర కాళింగ ఈ సామాజిక వర్గాలకి ఈ మంత్రివర్గంలో చోటు లభించలేదు. అట్లాగే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఏకైక శాసనసభ్యురాలు జనసేన నుంచి లోకన్ నాగమాధవి గారు. ఈ సామాజిక వర్గాలకి బ్రాహ్మణ గవర కాళింగ
ఈ బోయ ఈ సామాజిక వర్గాలకి సమతుల్యతలో భాగంగా వీరికి చీఫ్ విప్పు అటువంటి పదవులు ఏమైనా లభిస్తాయా, లేకపోతే డిప్యూటీ స్పీకర్గా ఎవరికైనా అవకాశం వస్తుందన్నది మరి కొన్ని గంటలలో ఖరారు కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలు ఈ విధంగా ఉన్నాయి. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.